హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఇదిగోండి, ఇదే నేను చెప్పాను కదా, ఆర్టీసీ డిపో ఉంది కదా రాజుహార్ దగ్గర, అందులో తీసుకునేటివి బెడ్షీట్లు. ఇదిగోండి, ఇది వచ్చేసి సింగిల్ బెడ్షీట్. ఇవి 300 ఒకటి అన్నారు, 2 తీసుకుంటే 500కి ఇస్తున్నాడు. సరే అని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేసి డబల్ కాట్ బెడ్షీట్ అనమాట. ఇది వచ్చేసి 400 అన్నాడు. 2 తీసుకుంటే 700కి ఇస్తా అన్నాడు. సరే, డబల్ కాట్ బెడ్షీట్ విత్ పిల్లో, 2 పిల్లోలు ఇస్తారు. డబల్ కాట్ బెడ్షీట్ పెద్దగా ఉన్నాయి. 2 తీసుకుంటే 700. ఇంకా ఇది వచ్చేసి సింగిల్ బెడ్షీట్లు అనమాట. ఇవి కూడా 2 తీసుకున్నాను, 500. ఇవి కలర్లు కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, బెస్ట్ ప్రైస్. మీకు నచ్చితే వెళ్ళి తెచ్చుకోండి. ఇది వచ్చేసి కాటన్ది, చాలా బాగుంది షార్ట్. ఇది మా ఆయన కోసం తీసుకున్నాను అనమాట. ఒక లుంగి షార్ట్ తీసుకున్నాను. అక్కడ అన్నీ కాటన్వి చాలా బాగున్నాయి. పిల్లో కవర్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉందన్నమాట. ఇంకా ఒక 4 రోజులు ఉంటాము, వెళ్ళిపోతాం మేము అని చెప్పినారు. అంతకుముందు కూడా నేను తెచ్చుకున్నాను, మళ్ళీ తీసుకొచ్చాను అనమాట. ఇదిగోండి లుంగి షార్ట్ మా ఆయన కోసం తెచ్చుకునేటివి. ఇది వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ నానబెట్టేశాను అనమాట దోశలు వేయడానికి. ఇది వచ్చేసి మినపగుండ్లు, తర్వాత పెసరబ్యాళ్ళ బియ్యం కలిపి దోశలు వేసాను అనమాట. ఎప్పుడు నేను దోశల్లో బియ్యము తో పాటు ఇంకా వేరేటివి ఏమన్నా కలుపుతుంటాను అనమాట. ఇప్పుడు ఇక్కడ పెసరబ్యాళ్ళు వేసాను కదా, తర్వాత వచ్చేసి కొర్రలు, అరికలు, తర్వాత బ్రౌన్ రైస్, ఇలాగా కేవలం తెల్లని బియ్యంతో దోశలు వేసుకోవడం వల్ల అంటే మంచిగా పిల్లలకి బలం ఉండాలి కదా, అన్నీ కలిపి వాళ్ళకి ఫుడ్ ఇస్తేనే పిల్లలు మంచిగా హెల్తీగా ఉంటారని చెప్పేసి అలాగ దోశలు అంటే కేవలం బియ్యంతోనే కాకుండా ఇలాగ వేస్తుంటాను అనమాట. ఇవి మామూలుగా మనము బియ్యం దోశలకి ఎలా నానబెడతామో అలాగే, కాకపోతే సగం బియ్యము, సగము పెసరబ్యాళ్ళు, సగం కొర్రలు, లేదంటే ఏదో ఒకటి మీరు కలుపుకోవాలనుకునేటివి ఏమంటారు, అరికెలు అట్లాగనమాట, మినపగుండ్లు, మెంతులు అలా. ఇంకా చట్నీ చేసేసాను. ఇప్పుడైతే ఇందులో కొంచెం జీరా, తర్వాత ఆనియన్ వేసాను, చాలా బాగుంది టేస్ట్. కొంచెము మందం వేసుకుంటే ఒకలాంటి టేస్ట్ ఉంది, కొంచెం మందం అన్నమాట. కావాలంటే కొద్దిగా మందం వేసాను, మెత్తగా ఉండి ఆనియన్ తర్వాత జీరా కొంచెం ఆయిల్ వేసి ఇచ్చేసాను. టేస్ట్ సూపర్ ఉంది. ఇదొక లాంటి రకమైన దోశ అన్నమాట. మనకి ఇంకో క్రిస్పీగా రావాలి, పిల్లలకైతే కొంచెము క్రిస్పీగా నచ్చుతుంది. ఇలా మందం అయితే బాగలేదు అనుకుంటే పిల్లలకి అలా వేయొచ్చు అనమాట. మన చాయిస్, మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. ఇదిగోండి, నాకు ఇలాగ కొంచెము మందం వేసుకున్నాను, ఇది ఒకలాంటి టేస్ట్. ఇలాగ చేసుకోండి. సండే రోజు మంచిగా అందరు ఇంటి దగ్గర ఉంటారు, అందరూ వేడిగా కూర్చొని ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ అయితే తినొచ్చు. ఓకే, ఇదిగోండి ఇంకా దోశలు అయితే అయిపోయింది. ఇంకా పైన చెట్లకైతే ఎన్ని పూలు పూసినాయో, ఇంకా వెళ్ళి పువ్వులు అయితే తీసుకొస్తాను. ఈరోజు మీరు ఏం టిఫిన్ చేసుకున్నారు? సరే అండి, ఈరోజుకి ఇదే నా వీడియో. ఇంకా రేపు మళ్ళీ మంచి వీడియోతో అయితే కలుస్తాను. ఉంటానండి, బాయ్.